హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఏ క్రియేషన్. ఇప్పుడు మనం రాగి జావ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మరగనియాలి. ఆ వాటర్ మరుగుతూ ఉంటాయి. మనం పక్కకి వేరొక గిన్నె తీసుకొని దాంట్లో ఇంకొన్ని వాటర్ తీసుకొని మనం ఎంతైతే రాగి పిండి కలపాలనుకుంటున్నామో ఉండలు లేకుండా ఆ వాటర్లో వేసి బాగా కలపాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ముద్దలు కట్టకుండా వస్తుంది. మనం ఒకవేళ కలపకుండా డైరెక్ట్ వేడి వాటర్లో వేసినాం అనుకో ముద్దలు ముద్దలు వస్తుంది. ఇలా కలిపితేనే మంచిగా స్మూత్గా వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా కలుపుకొని పెట్టుకున్న రాగి పిండిని వేయాలి. రాగి జావను ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ ఆఫ్ చేసి పెట్టాలి. అది చల్లగైన తర్వాతనే మనం పెరుగు కలుపుకోవాలి. చల్లగైనాక ఈ విధంగా ఉంటుంది. అదే గిన్నెలో మనం కొంచెం పెరుగు తీసుకొని కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. అంతే, మనకు కావాల్సిన రాగి జావ రెడీ అయిపోయింది. గ్లాస్లో తీసుకొని తాగేయడమే. దాంట్లో కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ఈ రాగి జావ మనకి చాలా హెల్తీ. రోజు మార్నింగ్ లేవగానే తాగొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.